నాన్న ఏంటన్నా ఇది? ఆయన అరెస్ట్ చేయించావా? అవునమ్మి, కుక్కను గొలుసుతో కట్టేస్తారు, పులుల్ని సింహాల్ని బోన్లో బంధిస్తారు. అలాంటి మనిషి తోలు కప్పుకున్న మృగాన్ని జైల్లోనే ఉంచుతారు. అందుకే వాణ్ణి పోలీసులకు అప్పచెప్పి జైలుకు పంపించే ఏర్పాట్లు చేసొచ్చాను. అంత మనగంటి అయిపోయావా? నిన్న మొన్నటి దాకా గద్దెలేడి కుక్కలమ్మ కాళ్ళ దగ్గర పడుండేవాడివి, ఇవాళ నా కొడుకుని జైలుకి పంపించేంత మొనగంటి అయిపోయావా? నీ చేతులు విరిగిపోను, నీ నోరు పడిపోను. కుక్కిన వెళ్ళ పడుండేవాడివి కదరా, పిచ్చి కుక్కల తయారేమిట్రా? నీదేనం చెయ్యా. నా మనవన్నే పోలీసులకు పట్టిస్తావా? ఒరే ఒరే ఒరే, నువ్వు బాగుపడవురా. నీకు పోయే కాలం దాపరించింది కాబట్టే మాతో పెట్టుకుంటున్నావు. కడుపు కన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మరి అదిగా మాట్లాడకపోతే పళ్ళు రాలగొడతారు. ఏమన్నావే? నా బిడ్డ మీద చేయబడిందంటే నువ్వు ఇక్కడి నుంచి కదలు. నాన్న ఆడదానివని కూడా చూడను. అమ్మో అమ్మో, ఇదెక్కడ మాయిదారి సంతరా? కుటుంబం అంతా పెద్ద రౌడీ ముక్కలా ఉన్నారే. రే ఏడుకొండలు, ఆడపిల్ల తండ్రి అనగానే దీనికి అన్యాయం జరిగిందనగానే పోలీసులు ముందు వెనక చూడకుండా అరెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ నువ్వు ఒకటి మర్చిపోతున్నావు, నువ్వు దీన్ని మాత్రమే పుట్టింటికి లాక్కొచ్చావు. నా ఇంట్లో ఇంకో కూతురుందన్న సంగతి గుర్తుపెట్టుకుని ప్రవర్తించు. నా ఇంట్లో ఇంకో కూతురు